ఒక్కసారిగా యేసయ్య యెరూషలేము వెళ్ళండి. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన యెరూషలేము వెళ్ళడానికి ఈ లోకంలో గొప్పవారు అనబడిన వారు వెళ్ళే వాహనాల మీద కాకుండా ఆయన ఎన్నుకున్న వాహనం మనందరికీ తెలుసు. ఏంటి ఆ వాహనం చెప్పండి? గాడిద కదా. గాడి మీద ఊరేగించబడటానికి ఎవరు ఇష్టపడతారు కదా? ఇష్టపడరు. కానీ దేవుడు ఎందుకు గాడిదని ఎన్నుకున్నాడు అంటానికి చాలా అంతరార్థాలు దానిలో ఉన్నాయి. వాటిలో ఒకటి ముఖ్యంగా అది ప్రవచనాన్ని అనుసరించి యేసు ప్రభు ఏది చేసినా ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా జరిగిన విషయాలు కాదు. ఆయన పుట్టుక దగ్గర నుండి ఆయన శిలువ మరణం, ఆయన జీవితం, శిలువ మరణం, తర్వాత సమాధి చేయబట్టం, తిరిగి లేవడం, ఆ తర్వాత ఇంకా నెరవేర్చబడాల్సిన ప్రవచనాలు ఏంటంటే రెండవ రాకడ గురించిన ప్రవచనాలు. ఇవన్నీ కూడా ప్రవచనాన్ని అనుసరించి జరిగేవే. ఆల్రెడీ ప్రవక్తలు ప్రవచించారు, నీ రాజు దీనుడై సాత్వికుడై గాడిద పిల్లనెక్కి వస్తాడు అని ప్రవచనాన్ని నెరవేరుస్తూ అలా చేశాడు ఆయన. ఇంకా గాడిదని ఎన్నుకోవటానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? వాస్తవంగా ఎవరైనా గుర్రం మీద వస్తే దేనికి వస్తున్నారని అర్థం తెలుసా? యుద్ధానికి వస్తున్నారు అని గుర్తు. కానీ గాడిద మీద వస్తే శాంతి దూతగా వస్తున్నాడు అని. కాబట్టి అలాగే బైబిల్ గ్రంథంలో కూడా సొలొమోన్ని రాజుగా పట్టాభిషేకం చేయబడే సందర్భంలో కూడా దావీదు సొలొమోన్ అయిన తన కుమారుని గాడిద మీద గాడిద మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళినట్లుగా. అనగా నిజంగానే సొలొమోన్ తన జీవితంలో ఏ యుద్ధాలు కూడా చేయలేదు, దావీదు మాత్రమే యుద్ధాలు చేశాడు. ఆ విధంగా గాడిద శాంతానికి, సమాధానానికి సూచన. అంటే యెరూషలేముకి ఆయన వస్తూ ఆయన తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, నేను యుద్ధ వాతావరణం నెలకొల్పడానికి రాలేదు, శాంతిని ఇవ్వడానికి వస్తున్నాను అన్నట్లుగా ఆయన గాడిదను తీసుకున్నాడు. వాస్తవంగా ఈ వాహనం తీసుకోవడానికి ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే, గాడిదంటే విలువలేంది, అవునా? విలువలేంది. ఎవరు దాన్ని ఎన్నిక చేయరు, ఎవరు దాన్ని ప్రేమించరు. వాస్తవంగా బాగా ఇష్టపడరు. గుర్రాన్ని అంటే ఇష్టపడతారు, ఇంకోటి గుర్రం మీద ఎక్కడం అంటే ఇష్టపడతారు, గాడిద మీద ఎక్కడం ఎవరు ఇష్టపడతారు కదా. కాబట్టి దానికి ఏమి గుర్తింపు లేనిది, ఎన్నిక లేనిది, ఎవరు సాధు చేయింది. అంటే ఆయన అలాంటి గాడిదని ఎన్నుకొని శిష్యులను పిలిచి ఏమంటాడంటే, యెరూషలేము వెళ్ళడానికి మీరు నా కోసం ఏం సిద్ధపరచాలి? ఎదుటి ఉన్న గ్రామానికి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఒకటి ఉంటుంది, దాన్ని విప్పి నా దగ్గరికి తోలుకొని రమ్మని చెప్తాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, గాడిద అంటే ఆయన చాలా అంతరార్థాలండి. ఇందాక చెప్పినట్లుగా కొన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాయి కదా. ఇంకొకటి ఏంటంటే ప్రాముఖ్యమైనది, ప్రజలమైన మనం గాడిదకి సాదృశ్యంగా మనం ఉన్నాం. వాస్తవంగా యేసుప్రభు ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎంతమంది బంధకాలు విడిపించాడో తెలుసా? చాలామంది చేతబడి శక్తుల చేత, దురాత్మల చేత, అలాగే రకరకాల బంధకాల్లో ఉన్నవారికి దేవుడు విడుదలిచ్చాడు. ఆయన వచ్చిందే దానికోసమని. చాలామంది ప్రవక్తలు ప్రవచనాలు ఉన్నాయి, చీకటిలో ఉన్న ప్రజల్ని వెలుగులోకి నడిపించడానికి ఆయన వచ్చాడు అని, బంధింపబడిన వారు విడిపించడానికి వచ్చాడని. ఆ విధంగానే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో చాలా రకాల ప్రజల్ని ఆయన విడిపించి వారికి శాంతిని, సమాధానాన్ని, సంతృప్తిని, నెమ్మదిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. రోగులైతే డాక్టర్ చేత వైద్యం చేయించుకోవచ్చు, అవునా కదా. ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలైతే ఎవరొకరు చేయి తినవచ్చు, లేదా మనం కష్టపడి పని చేసుకొని, లేదా ఏదైనా మనమైనా ఎలోకల పైకి ట్రై చేయొచ్చు, అవకాశం ఉంది. కానీ పాడైపోయిన జీవితాన్ని కట్టేవాడు ఈ భూమి మీద ఎవడు కూడా లేడు.
పాప జీవితంలో కట్టబడిన వారు, పాపములో కట్టబడిన వారిని ఎవరు విడిపించలేరు. జన్మతః ప్రతి మనిషి పాపియే. ఈ పాపి అయిన మానవుడు విడుదల పొందుకోవడానికి ఇంకా ఏ మార్గం లేదు, పరిశుద్ధుడైన దేవుడి ద్వారా మాత్రమే ఉంది. కనుక ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకు వచ్చి తను చేసిన ప్రతి పనిలో కూడా ఒక మంచి మాదిరిని మనకి చూపించి వెళ్ళాడు. ఆయన అంటాడు, నాకు కావాలి, నేను ఎక్కి వెళ్ళడానికి. ఆయన వాస్తవంగా మేఘాలను వాహనంగా చేసుకొని రాబోతున్నాడు రెండో రాకడ సమయంలో కదా. ఆయన మేఘవాహనుడిగా రాబోతున్నాడు. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్న తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడని ఉంది బైబిల్లో, మేఘాల మీద వెళ్ళిపోయాడు. అలాంటి మహాగణుడు, గొప్పవాడు, అంత గనుడైన దేవుడు, ఆయన ఆజ్ఞ చేత అగ్నిని దింపిన దేవుడు, ఆయన ఆజ్ఞ చేత బండలో నుండి ప్రవాహంగా జలాన్ని రప్పించిన దేవుడు, ఆయన ఆజ్ఞ చేత ఎన్నో అద్భుత క్రియలు, అరణ్యంలో నీటి బుగ్గలను పుట్టించిన దేవుడు, ఎడారుల్లో నీటి బుగ్గలను పుట్టించిన దేవుడు, ఆయన ఆజ్ఞ చేత సృష్టిని స్వాధీనం చేసుకొని గాలిని తుఫాన్ని అణిచిన దేవుడు. ఆయన అనుకుంటే మేఘాల మీద రాలేడా? ఆయన అనుకుంటే గుర్రం మీద రాలేడా? ఆయన అనుకుంటే రథాల మీద రాలేడా? అసలు గుర్రం రథం మీద రావటం ఏంటండి? ఆయన అందరూ చూస్తుండగా మేఘం మీద రాగలడు. కానీ ఆయన అంటాడు, నేను వచ్చింది యుద్ధం నెలకొల్పటానికి కాదు, శాంతిని ప్రకటించటానికి. హల్లెలూయా. అందుకనే గాడిదని ఎన్నుకున్నాడు. ఇంకొక రకంగా అంటే ఆయన ఎందుకు ఆ గాడిదనే ఎందుకు ఎన్నుకున్నాడు అనడానికి ఇంకా ప్రధాన విషయాలు ఏంటంటే, ఎన్నిక లేని వారిని, కట్టబడిన వారిని విడిపించాలని ఆయన ఉద్దేశం. అందుకనే ఆయన ఏమంటాడు తెలుసా, 2 శిష్యుల్ని పిలిచి, మనందరికీ తెలుసు 3 సువార్తల్లో కూడా ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. 4 సువార్తలు కూడా రాయబడి ఉన్నాయి. 2 శిష్యుల్ని పిలిచి ఇదిగో ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల మీకు కనబడిద్ది, దాన్ని మీరు ఏం చేయాలి, ముందు విప్పేసేయాలి. నాకు కట్టబడిన గాడిద నాకు కావాలి. హల్లెలూయా. మీరు విప్పుతూ ఉంటే అప్పటికే ఒక యజమానుని కింద అది ఉంటుంది కనుక అక్కడున్న వారు మిమ్మల్ని అడగొచ్చు, ఎందుకు మీరు దీన్ని విప్పుతున్నారు అని. ఇది ప్రభు కావాలని చెప్పండి, పంపిస్తాడు. అంటే ఆయన దేవుడండి. ఆ మాట చెప్తే చాలు, పంపిస్తారు పోండి. ఆయన ఇక్కడుండి కూడా అక్కడ ఏం జరగబోతుందో చెప్పగలిగిన దేవుడు, అందరి మనసులను ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ హృదయం, నీ అంతరంగం ఆయనకు బాగా తెలుసు. నీ బంధకం ఏంటో ఆయనకు బాగా తెలుసు. నీ బాధ ఏంటో ఆయనకు బాగా తెలుసు. నీ వేదన ఏంటో ఆయనకు బాగా తెలుసు. నువ్వు మనసు విప్పి మనుషులతో చెప్పుకున్న మనుషులు అర్థం చేసుకోలేరు. కానీ నువ్వు మనసు విప్పి చెప్పకపోయినా నీ అంతరంగాన్ని తొంగి చూసి నీ బాధను అర్థం చేసుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇదిగో కట్టబడి ఉన్న గాడిద, ఎవ్వరు సాధు చేయని గాడిద, ఎవ్వరు ఎన్నిక చేయని గాడిద, ఎవరి చేత ప్రేమించబడని గాడిద, ఎవరి చేత సాధు చేయని గాడిద ఒకటి ఉంది, దాని కట్లను విప్పండి మీరు అంటాడు. అవును ప్రియులారా, అలా చేయడానికి గల కారణం నిజంగా ప్రభు, నేను ఈ భూమి మీదకి కట్టబడిన వారిని విడిపించడానికి వచ్చానన్నాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో నువ్వు కట్టబడిపోయావో నాకు తెలీదు. చాలామంది తెలిసి తెలియక, కొన్నిసార్లు తెలియక లోపలికి వెళ్ళిపోయి, కొన్నిసార్లు తెలిసి కూడా నాకేం జరిగిద్దిలే, నాకేమైద్దిలే, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నేను అంత తొందరగా పడిపోను అని చాలాసార్లు గర్వపడి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ భయంకరమైన బంధకం, అది నాకు ఇది నెమ్మదినిచ్చే స్థలం కాదు, ఇది నన్ను పాడు చేసే స్థలం, ఇది నేను సుఖంగా ఉండే స్థలం కాదు, ఇది నా జీవితాన్ని పాడు చేసేది, ఇది నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేది అని అనుకొని బయటకు రాబోయే లోపే నువ్వు అక్కడ బంధించబడిపోయి ఉంటావు. అప్పుడు అనిపించింది, అరే నాకు ఇక విడుదల లేదా, నేను ఇక బయటికి రాలేనా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినాయా? కొంత తెలిసి అంటే అందరిని ఎదిరించి ఏం పర్వాలేదు, నేను పర్ఫెక్ట్గా నిలబడగలను, ఏ పరిస్థితి నన్ను ఏం చేయలేదని చెప్పి వెళ్ళిపోయి, తెలియక వెళ్ళి, కొంత తెలిసి వెళ్ళి, అది బంధకం, అయ్యో దీనివల్ల నా జీవితం నాశనం అయిపోయింది, నా కుటుంబం నాశనం అయిపోయిందని తెలిసి ఇది బంధకం అని ఎరిగిన తర్వాత బయటికి రాలేక, లోపల ఉండలేక
నలిగిపోతున్నావేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన వచ్చిందే బంధింపబడిన వారిని విడిపించడం కోసం. ఆయన వచ్చిందే బంధకాల్లో ఉన్న వారికి విడుదలివ్వడానికి, చెరలోకి వెళ్ళిన వారికి స్వతంత్రం ఇచ్చి బయటికి తీసుకుని రావడానికి, పాపపు చెర నుండి, పాపపు బంధకాల నుండి విడిపించడానికి నేను వచ్చాను అనడానికి చాలా ఆధారాలు బైబిల్లో ఉన్నాయండి. వాటిల్లో ఈ మట్లాదివారం కూడా ఆయన ఎన్నుకున్నది, ఆయన పిలిచిన గాడిద కూడా ఎలాంటి గాడిదని పిలుస్తున్నాడు ఆయన? కట్టబడిన గాడిద. ఎంత అద్భుతమైన మాట అంటారు తెలుసా? ఎవరైనా మీరు ఆ కట్లు విప్పి తోలుకొని వస్తుంటే ఎందుకు మీరు విప్పుతున్నారంటే మీరు ఒక మాట చెప్పండి, ఈ గాడిద ప్రభు కావాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఆయనకు కావాలి. చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు ఎలా అనిపిస్తాయో తెలుసా? ఈ జీవితం అవసరమా? నేను బ్రతకడం అవసరం? అసలు కొంతమంది ఇంకా లోతుగా వెళ్తే, నేను ఈ భూమికే బరువైపోయాను, అవసరం అంటావా? కొంతమంది ఎందుకు అనుకుంటారంటే ఆ బాధలు తట్టుకోలేక అనుకుంటారు. కొంతమంది ఎందుకు అనుకుంటారంటే, నేను పూర్తిగా చెడిపోయాను, నన్నెవ్వడూ బాగు చేయలేడు, నా వల్ల కాదు ఈ బంధకాల నుండి, ఈ భయంకరమైన ఇది మంచిది కాదు, ఈ స్నేహం మంచిది కాదు, ఈ వాతావరణం మంచిది కాదని నాకు తెలుసు, కానీ దీని నుండి నేను రాలేను, నన్ను ఎవరు తీయలేరు, ఇంక అవసరమా, నేను భూమికే బరువు అయిపోయాను అని అనుకుంటున్నావు కదూ. కానీ యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? లేదు, నువ్వు నాకు కావాలి. హల్లెలూయా. ఎవరికి కావాలంట? నువ్వు అందరూ చెప్దామా? ఎవరికి కావాలంట? మనం యేసయ్య కావాలి. నేను కూడా నా జీవితంలో ఎన్నోసార్లు అనుకున్నాను, అవసరమా బ్రతకడం? అవసరమా? ఏం ఉపయోగం ఉంది? ఏంటి సంతోషం? ఏది అవసరమా? కానీ ప్రభు అన్నాడు, నీకు అవసరం లేకపోవచ్చు నీ జీవితం. మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కాదంటల్లా. కుటుంబ సభ్యులు అందరూ మనల్ని ప్రేమించవచ్చు, కొంతమంది ప్రేమించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన హృదయ అంతరంగంలో ఉన్న గాయాలు, బాధలు, సమస్యలు ప్రపంచంలో ఎవరు తీసివేయలేరండి. ఒక దేవుడు మాత్రమే మనల్ని ఆదరించేవాడు. హల్లెలూయా. గాయాలు చేసేవాడు ఆయనే, బైబిల్లో ఉంటుంది అన్నమాట. తిరిగి గాయాలు మాన్పేవాడు కూడా ఆయనే. అదేంటమ్మా గాయాలు చేయటం ఏంటి? అవును, దేవుని పర్మిషన్తోనే దేవుడు పరీక్షించడానికి గాయపరుస్తాడు. ఒక్కోసారి దేవుడు సాతాను శోధించడానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే అది పరీక్షా కాలం. పరీక్షించబడకుండా మనమేంటో తెలుస్తుందా? మన విజయం అనేది అర్థమవుతుందా? కాబట్టి ఒకవేళ ఈ వాక్యం వింటే నువ్వు పరీక్షా కాలంలో ఉన్నావేమో, పరీక్షించబడుతూ లేక సాతాను చేత శోధించబడుతున్న పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, భయపడనక్కర్లా. ఆ శోధనలో గుండా, ఆ పరిశోధనలో గుండా నువ్వు వెళుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు నీకు రావచ్చు. అవసరమా, నేను అవసరమా? కానీ ఈరోజు చెప్తున్నాడు యేసయ్య, ఒక్కసారి ఆ గాడిద, కట్టబడిన గాడిదను ఒకసారి ఆలోచిద్దామా? అదేమనుకుంటుందో తెలుసా? మనం ఒకసారి ఆలోచిద్దాం. అదేమనుకుంటుందో తెలుసా? ఇంక నా బతికింతే కదా, దీంతో కట్టబట్టమే, ఇక ఆ యజమానుడు బోరువులు వేస్తే మోయటమే, ఇక నా బ్రతికింతేగా, నాకు ఇంక స్వతంత్రత ఉంది, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు అసలు, నాకు ఒక విలువ అనేది ఉందా, నాకు అసలు గౌరవం అనేది ఉందా, ఇది ఇంతేనా ఇంతేలే అనుకుంటున్న ఆ సందర్భంలో సడన్గా ఇద్దరు మనుషులు వచ్చి దాన్ని విప్పుతూ ఉన్నారు. హల్లెలూయా. అవును ప్రియులు, నీ కోసం దేవుడు విడుదల దాచి ఉంచాడు. నీ కోసం విడుదల, ఆయన మేలును దాచి ఉంచాడు. కృంగిపోనక్కర్లా, నలిగిపోనక్కర్లా, బాధపడనక్కర్లా. నిన్ను సృష్టించిన దేవుడు ఒకడు ఉన్నాడు. నీ జీవితానికి విలువనిచ్చే దేవుడు ఒకడు ఉన్నాడు. నిన్ను ఎన్నికలోకి తీసుకునే దేవుడు ఒకడు ఉన్నాడు. నీ బ్రతుకును అద్భుతమైన బాటలను నడిపించే దేవుడు ఒకడున్నాడు. అనేక మంది ఎదుట ఘనంగా నిలబెట్టే దేవుడు ఒకడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే మనం నర్సరావుపేటలో ఈ వాక్యాన్ని కొంచెం విపులంగా చెప్పుకున్నాం. ఈరోజు ఈ పూట ఈ రెండో ఆరాధనలో 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన యెరూషలేములోకి అలాగ వెళ్ళాడు. ప్రజలు జేజేలు కొడుతూ ఆ గాడిద మీద ఏమేశారంట, దానికి చాలా విలువ వచ్చింది, ఘనత వచ్చింది. గాడిద మీద కొత్త బట్టలు వేశారు. గాడిద కాళ్ళకు మట్టి అంటకూడదని మట్టలు పరిచారు. అలాగే కొత్త బట్టలు కూడా పరిచారు.
చూడండి గాడిదకి ఎంత విలువ వచ్చిందో. ఈరోజు కొంతమంది వ్యక్తులు చూసి పలకరిస్తున్నారు అని అంటే, మా కోసం ప్రార్థన చేయండి అన్నారంటే, నా ఘనత కాదండి, నాలో ఉన్న దేవుడు. నేను ఆయన మోయడానికి ఇష్టపడ్డాను, నేను ఆయన నా హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాను, ఆయన మాట వినటానికి ఇష్టపడ్డాను. ఈ లోకంలో ఎవరికి నా అవసరం లేకపోయినా ఆయన నన్ను కావాలని కోరుకున్నాడు. ఆయన నా తండ్రి, ఆయన నా సృష్టికర్త. ప్రభువా, కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, నిందైన, అవమానమైన నీ బిడ్డగా నేను బ్రతుకుతా అని నిలబడ్డాను కనుక ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా కష్టాల్లో కూడా, బాధలు గుండా, శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా, అవమానాలు గుండా వెళుతున్నావా? కృంగిపోనక్కర్లా. దేవుని నమ్ముకో, అన్ని హృదయంలో చేర్చుకో. ప్రభువా, నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లో నిన్ను విడవను యేసయ్యా. నాకు నాయనా, నువ్వు నాకు అవసరం. అలాగే నన్ను నువ్వు కోరుకున్న దేవుడు అయ్యా. ఈ లోకంలో నన్నుగా ప్రేమించేవారు ఎవరూ లేరు. స్వార్థపూరితమైన ప్రేమ ఈ లోకంలో. కానీ యోగ్యత లేకుండా, స్వార్థము లేకుండా, అయ్యా నన్ను ప్రేమించిన వాడు నీ ఒక్కడివే, నీ కోసం నేను నిలబడతాను అని నువ్వు ప్రభు కోసం నిలబడు. నీ జీవితానికి ఆయన ఏమిస్తాడో తెలుసా? విలువ ఇస్తాడు, ఘనతనిస్తాడు. ఆ రోజు గాడిద జీవితం శైలే మారిపోయిందండి. ఆశ్చర్యం. ఎందుకు అలా జరిగింది? తర్వాత గాడిద వెళ్ళిపోయింది, వాడుకున్నాడు దేవుడు, వెళ్ళిపోయింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే, మన కట్లు విప్పే దేవుడు ఆయనే, మన అవసరత ఆయనకు ఉన్నదే. మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇంకెందుకంట నా అవసరం ఎవరికి ఉంది అనుకోబాకు. నీ అవసరం సృష్టించిన దేవుడికి ఉందండి ఖచ్చితంగా. నువ్వు ఆయన కోసం నిలబడు. ఏంటో ఆయన అవసరత నీకు చెప్తాను, నిన్ను వాడుకుంటాడు ఆయన. నిలబడం, ఏడుస్తాం, కృంగిపోతాం, కృషించిపోతాం. ఏంటో ఈ లోకంలో నా భర్తే శాశ్వతం, నా భార్యే శాశ్వతం, నా బిడ్డలే శాశ్వతం, నా బంధువులే శాశ్వతం అన్నట్టుగా అసలు మన సమయం అంతా దానికోసమే కేటాయించి అనవసరం టైం వేస్ట్ చేసేస్తున్నాం. కానీ అది కాదు శాశ్వతమైంది. దేవుడు నిన్ను సృష్టించినందుకు ఒక ఉద్దేశం ఉంటుంది ఆయనకి. ఆయన కోసం ఏదో నువ్వు చేయడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం కొరకు నువ్వు కనిపెట్టుకుంటే ఇవన్నిటిలో నుండి దేవుడు తన ఉద్దేశాన్ని జీవితంలో నెరవేర్చి నీకు ఒక విలువనిచ్చి, ఘనతనిచ్చి, నువ్వేంటి, నీ అవసరం దేవునికి ఏంటి అని తెలియపరిచి నిన్ను నిలబెట్టుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. మన దేవుడు పడగొట్టేవాడు కాదు, పడిపోయిన వారిని నిలబెట్టే దేవుడు, ముంచే దేవుడు కాదు. చాలామంది అంటారు కదా, నువ్వు కూడా మునిగిపోయావా, నిన్ను కూడా ముంచారా? భలే విచిత్రంగా మాట్లాడతారు కొంతమంది కదా. అనలేదా? మిమ్మల్ని కూడా అని ఉంటారుగా, నిన్ను కూడా ముంచేశారా వాళ్ళు, నువ్వు కూడా మునిగిపోయే వాళ్ళల్లో. అరే, సత్యం తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళు. ముంచే దేవుడు కాదు, మునిగిపోతున్న వాళ్ళు లేపే దేవుడు మన దేవుడు. పడగొట్టేవాడు కాదు ఆయన, పడిపోతున్న వాడిని లేపి నిలబెట్టే దేవుడు. అవును, నా జీవితంలో అలా చేశాడు ఆయన. ఇక్కడున్న అనేక మంది జీవితంలో అలా చేసిన దేవుడు. అలాంటి మాటలు ఎవరు పలకబాకండి. ఆయన దేవుడండి, సర్వలోకాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆయన పడగొట్టడు, ఆయన ముంచడు, లేవనెత్తి నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. అయితే ఈయన దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఆ యెరూషలేంకి వెళ్ళేటప్పుడే ఒక సంఘటన జరుగుతుంది. అది లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుతాను, జాగ్రత్త. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నెడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. యెరూషలేముకి వెళ్ళాడు ఆయన. వెళుతూ ఉండగా అందరూ మనం పై వచనాలు చూస్తాం. ప్రభు పేట వచ్చి రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నత స్థలములో మహిమయు ఉండునుగాక, ఇలాగా స్తోత్రాలు చెల్లిస్తూ అందరూ యెరూషలేముకి వెళుతూ ఉన్న సందర్భంలో ఆయన పట్టణాన్ని సమీపిస్తూ ఉండగా
ఆ యెరూషలేం పట్టణాన్ని కొంచెం దగ్గరకు వెళుతూ ఉండగా దానిని చూచి, ఆ పట్టణాన్ని చూచి దాని విషయమై ఏడ్చాడట. వినండి ప్రియులారా, జాగ్రత్త మనసు ఇక్కడే పెట్టండి. ఆ పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయంలో ఏడ్చాడంట. ఏంటిది అసలు? సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమ కలిగిన ఆ దేవుడికి ఎందుకు ఏడుపు వచ్చింది? ఆయన ఏడ్పు, ఆయన దుఃఖం దేనికోసం తెలుసా? అసలు ఆయన శిలువ శ్రమలు పొందబోతున్నాడు, దాని విషయం ఆయనకి బాధ లేదు. అంతకుముందు గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు, తాను తండ్రి చిత్తానికి అప్పగించేసుకున్నాడు. కానీ నాకు జరగబోయే శిలువ శ్రమల గురించి కాదు ఆయన దుఃఖపడుతుంది. దేని విషయమో తెలుసా? అజ్ఞానముతో భయంకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న ఆ పట్టణంను చూసి ఏడ్చాడంట. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు, అందమైన రాళ్లతో మరల్చబడి చాలా చక్కగా ఉన్నావు. కానీ రానున్న దినాల్లో రాతి మీద రాయి నిలబడకుండా శత్రువు దీన్ని ముట్టడించి దీన్ని నామరూపాలు లేకుండా చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఎన్నోసార్లు దేవుడు చెప్తాడు కదా అక్కడ, నీవు ఈ దినమైందే నేను సమాధాన సంబంధమైన సంగతి తెలుసుకునేలే నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు, అంటే చాలాసార్లు సమాధాన సంబంధమైన విషయాలు ఎంత చెప్పినా ఆ పట్టణ ప్రజలు గ్రహించలేకపోయారండి. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు, పెడచెవిని పెట్టారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు, కానీ సద్వినియోగం చేసుకోలేదు. అవును, ఈ రోజు కూడా దేవుడు బైబిల్లో నేను చూసినప్పుడు ఆయన శారీరకంగా ఉన్న రోజుల్లో 2 సందర్భాల్లో ఆయన ఏడ్చాడు అనే మాట మనం చూస్తాం, కన్నీరు కార్చారు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఈయన ఏడ్పు అని అంటే, అరే జరగబోతున్న ఆ పట్టణానికి జరగబోతున్న పరిస్థితి, అందమైన ఆ కట్టడి ఏమైపోతుంది, త్వరలో కూల్చివేయబడబోతుంది. నిజంగానే ఆ తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అనుకుంటా రోమియోలు వచ్చేసి, రోమా సైన్యం వచ్చి దాన్ని మొత్తం నాశనం చేసేసింది. కారణం ఏంటో తెలుసా? దేవుడిచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేదు. ప్రియులారా, చాలాసార్లు దేవుడు ఎన్నోసార్లు నీకు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూనే ఉంటున్నాడు. సత్యం తెలిసి కూడా మనం తెలియనట్టుగా నటిస్తున్నాం. మంచి మార్గం ఏదో తెలిసి కూడా మనకిష్టమైన మార్గంలో నడుచుకుంటున్నాం. దేవునికి ఇష్టమైనది ఏదో తెలిసి కూడా మనకిష్టమైన దాంట్లోనే మనం నిలబడిపోతున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడో కూడా వింటూ కూడా విననట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. చెవిటివారుగా బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుడు వెంటనే తీర్పు తీర్చడు, కానీ ఎన్నో అవకాశాలు ఇస్తాడు. ఆ పట్టణాన్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు నువ్వు మారాలని చూసినా మారితే ఎంత మేలు జరిగేది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. చాలాసార్లు మనం అన్ని చేయి దాటిపోయిన తర్వాత అప్పుడు మెలకు వచ్చింది. అప్పుడు దాకా ఎట్టుంటుంది తెలుసా? మత్తులో ఉండట్టు, నిద్రలో ఉన్నట్టు ఉంటుంది. అందుకే చాలామంది ఒక మాట వాడతారు, ఏమంటారు? చేతులు గాలినాక, అదేనా? అంతే, చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం అనే మాట. చాలాసార్లు దేవుడు ఎన్నో హెచ్చరికలు చేశాడు. తన్ను తాను ఎన్నిసార్లు ప్రత్యక్షపరచుకున్నా, ఎంత దేవుడు తన ఉపదేశాల ద్వారా మాట్లాడుతున్నా చాలామంది లోబడటానికి ఇష్టపడరు. కఠినులుగా తమ మార్గమే కరెక్ట్ అనుకున్నట్టు, మేము వెళుతున్న బాటే కరెక్ట్ అనుకున్నట్టు ఇక్కడ ప్రజలు అలాగే ప్రవర్తించారండి. అందుకనే దేవునికి జరగబోతున్న దుస్థితిని బట్టి ఆయనకి ఏడుపు వచ్చేసింది. దేవుని మాట వినని ప్రజలను బట్టి ఆయనకి ఏడుపు వచ్చేసింది. మీకు మీ లెక్కలు వేయబడబోతున్నా, మీకు తీర్పు రాబోతుంది, భయంకరమైన పరిస్థితి పట్టణానికి రాబోతుంది.
రాతి మీద రాయి నిలబడని దినాలు రాబోతున్నాయి అనే మాట ఆయనకి చాలా దుఃఖాన్ని కలిగించింది. దేవుడు తనకు రాబోయే శ్రమను బట్టో సిలువ శ్రమను బట్టే దుఃఖపట్టలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను ఆల్రెడీ సిద్ధపడిపోయాడు. కానీ ఆయన దుఃఖం, ఆయన ఏడుపేంటో తెలుసా? అయ్యో, నా మాట వినడం లేదే ప్రజలు, నన్ను అర్థం చేసుకోవట్లేదే ప్రజలు, ఆయన నా దైవికతను గుర్తించలేకపోతున్నారే, నా మార్గంలో నిలబడలేకపోతున్నారే, నేను చేస్తున్న బోధనల వైపు చెవియొగ్గలేకపోతున్నారే. వింటున్నట్టే వింటున్నారు కానీ పాటించటం లేదే అనే బాధండి ఆయనకి. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడు మన కాల పరిమితి ముగించబడుద్దో నీకు నాకు తెలియదు. ఆ ముగింపు కాకముందే నీ మనసు మార్చుకుంటే చాలా మంచిది. దేవుని బాటలో నువ్వు నడుస్తున్నావా? దేవునికి నచ్చిన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుడు మెచ్చదగ్గట్లుగా బ్రతుకుతున్నావా? మనుషుల మెప్పును కోరుకుంటూ దేవుడి మెప్పును పక్కన పెడుతూ ఉన్నావా? మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు కోరే వారంగా ఉండాలి. దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి. దేవుడు చెప్పిన బోధనల ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన ఏడిపించకూడదు. మనం ఎవరిని ఏడిపించకూడదు? అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు అవకాశాలన్నీ ఏమైపోతున్నాయి? చేజారిపోతున్నాయి. అంత అంటే కఠినమైన మనస్సులను చూసి ఆయన వేదన పడుతున్నాడు. ప్రియా సహోదర, సహోదరి, ఈ వాక్యం వింటున్న సహోదర, సహోదరి, నువ్వు ఏ పాపం విషయంలో కఠినుడు అయిపోయావో నాకు తెలియదు. ఏ పాపానికి నువ్వు బానిసైపోయి దేవుడు ఎంత హెచ్చరికలు చేసినా నువ్వు దానికి బందీ అయిపోయావో నాకు తెలియదు. ఒకవేళ ఇదే ఆఖరిసారి అవుతుందేమో, జాగ్రత్త. ఇప్పటికైనా మేల్కో. ఇదే ఆఖరి సమయం అయితే మరి తర్వాత నీకు అవకాశం ఉండకపోవచ్చు. నువ్వున్న స్థలంలో ఇప్పుడే ఆయన దగ్గర ఒక మాట చెప్పుకో. అయ్యో ప్రభువా, నాకు తెలుసు నేను వెళ్తున్న మార్గం సరికాదని తెలుసు, నేను తీసుకుంటున్న నిర్ణయం మంచిది కాదని నాకు తెలుసు, అయ్యా ఇది చేయడం మంచిది కాదని నాకు తెలుసు, కానీ నాకు ఇష్టము కనుక నేను ఈ మార్గంలో వెళ్తున్నాను. అయ్యా, నీ యొక్క సమయం ఎప్పుడు ముగించబడుతుందో నాకు తెలీదు. ఒకవేళ ఇదే ఆఖరి అవకాశం అయితే దీన్ని నేను చేజార్చుకుంటే అయ్యో నా జీవితం పతనమైపోయింది. ఈరోజే నా జీవితాన్ని నేను సరిచేయడానికి, అయ్యా నా బ్రతుకుని మార్చుకోవడానికి, నాకున్న బంధకం నుండి బయటికి రావడానికి నేను ఇష్టపడుతున్నా, కానీ నేను రాలేకపోతున్నా. నీ సహాయం నాకు కావాలి. పరిశుద్ధాత్మదేవా, నన్ను విడిపించు. నీ మాటకు లోబడే మనస్సు నాకివ్వు. భయంకరమైన బంధకాల్లో నేనున్నా. అయ్యా, ఇది బంధకమని నాకు తెలుసు, ఇది తప్పైన త్రోవని నాకు తెలుసు, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా అని ఏడు ఆయన సన్నిధిలో అద్భుతమైన రీతిలో ఆ బంధకాల నుండి బయటికి నేను రప్పించబోతున్నాడు ఆయన. యేసయ్య నిన్ను చూచి అలాంటి కన్నీరు కరవకూడదు. నాకు ఈ మాట చదువుగానే నాకు యేసయ్య ఎంత ప్రేమబ్బా. మనమైతే ఒక్కొక్కరికి చెప్పి విసిగిపోతాం కదూ. ఎంత చెప్పినా వింటలా, పని నాశనం అయిపోని అనుకుంటాం మనమైతే. అవునా కదా? మన కన్న బిడ్డల విషయంలో కూడా అలాగే మాట్లాడతాం మనం. కానీ ఆయన నిజంగా సృష్టికర్త అనడానికి, ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టి తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు అనడానికి నిజంగా అండి, దేవుడు పోగొట్టుకోవటానికి ఎప్పుడు కూడా ఇష్టపడలేదు ఆయన. అవును ప్రియులరా, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడంటే, ఎంత దయగలిగిన దేవుడంటే, ఆయన గుండెల నిండా ఏముందో తెలుసా? ప్రజల పట్ల ప్రేమ. నీ తృణీకారాన్ని, గతంలో నీ పాపాన్ని, గతంలో నీ దోషాల్ని ఆయన తవ్వే దేవుడు కాదమ్మా. యేసయ్య అంటాడు, నా వీపు వెనకాల వాటిని వేసుకున్నాను కదా. మన వీపు కనపడిద్దా మనకి కదా? ఇంకో మాట ఉంటుంది మీకా గ్రంథంలో, సముద్ర అగాధ లోతుల్లో దాన్ని నేను పడేశాను అంటే నేను చూడను వాటిని. కాకపోతే నువ్వు స్వతంత్రంగా ఆయన దగ్గరకు రావాలి. కానీ ఆ పట్టణ ప్రజలు లోబడకపోవడం వల్ల, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోవటం వల్ల, అన్ని అవకాశాలు జార్చుకోవడం వల్ల జరగబోయే దుస్థితిని బట్టి, ఆ పట్టణ ప్రజలకు జరగబోయే దుస్థితిని బట్టి
ఆయన మౌనంగా ఉండలేకపోయాడు, రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీ గురించి కూడా యేసయ్య కన్నీరు కారుస్తున్నాడు. నువ్వు ఆ స్థితిలోనే పడి ఉంటావు, ఆయనకి ఇష్టం లేదు. నిన్ను ఒక విలువైన వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఒక ఘనపరచదగ్గ వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఆయన తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈ లోకంలో అందరికీ నువ్వు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆయన నిన్ను ఇష్టపడుతున్న దేవుడు. హల్లెలూయా కదా. కుష్టి వ్యాధిగ్రస్తుడు ఊరి వెలుపల వెలివేయబడే స్థితిలో ఉన్నప్పుడు ఎవరికి ఆయన కనపడకూడదు. అందుకని ఊరి వెలుపల ఉంచుతారు వాళ్ళని. అలాంటి పరిస్థితుల్లో ఆ దారిలో యేసయ్య వెళుతూ ఉన్నప్పుడు వాడు ఒకటి అనుకున్నాడంట, ప్రజలు నన్ను అసహించుకున్నా, ప్రజలు నన్ను చెదిరించుకున్నా, యేసు చుట్టూ ప్రజలు ఉంటారు, వాళ్ళు నన్ను నానా రకాలుగా మాట్లాడే మాట వాస్తవమే, నన్ను చూసి భయంకరంగా హేళన చేస్తూ లేక మూతి మీద గుడ్డ వేసుకొని అపవిత్రుడు అని పరిగెత్తుకొని వెళ్ళిపోవటం మాత్రం వాస్తవమే. ఏమి జరిగినా, ఎంత అవమానమైనా ఈరోజు ఆ ప్రభుని నేను దర్శించుకోవాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు, సాష్టాంగపడతాడు, అంటాడు కదా ప్రభుతో, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు. యేసయ్య ఏమన్నాడు? నాకు ఇష్టం లేదన్నాడా? అని ఏమంటాడో తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నువ్వు శుద్ధుడు అవ్వు. ఏ వ్యాధి అయితే తన కుటుంబానికి దూరంగా ఉంచిందో, ఏ వ్యాధి అయితే తనకి సమాధానం నెమ్మది లేకుండా చేసిందో, ఏ వ్యాధి అయితే తన అవమానానికి నెట్టివేసిందో, ఏ వ్యాధి అయితే తన తృణీకారంలోకి నెట్టివేసిందో, దానికి కారణమైన వ్యాధిని, ఆ కారణమైన పరిస్థితిని మార్చి తిరిగి సమాజంలో కలిపి ఒక విలువైన వ్యక్తిగా మార్చిన దేవుడు ఆయన. ఎంత గొప్ప ప్రేమండి యేసయ్యకి. ఆయన కోపం రావాలి, అది చూడగానే ఏం పట్టణం ఇది, ఎన్నిసార్లు నీకు అవకాశం ఇచ్చాను అని మనమైతే అలా మాట్లాడేవాళ్ళం. కానీ ఆయన ఏడుస్తున్నాడు. తన ముందు శ్రమలున్నా కానీ, సిలువ శ్రమలున్నా కానీ దాని గురించి ఆయనకు అసలు ఏం బాధ లేదు. తన ఇష్ట ప్రకారం ప్రజల రక్షణ కోసం ముందుకొచ్చాడు. కానీ ఆయన ఏడుపేంటో తెలుసా? ఈ ప్రజల దుస్థితిని చూసి ఏడుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు చాలా భయంకరమైన మార్గంలో ఉన్నావు. నేను సరైన మార్గంలో ఉన్నాను అనుకుంటున్నావు, మోసపోతున్నావు. మునిగిపోకముందే, నీ జీవితం పూర్తిగా పాడవకముందే, నీ కుటుంబం పూర్తిగా మొక్కలవ్వకముందే నేను యేసయ్యకి సమర్పించుకో. ఇదే ఆఖరి అవకాశం అయితే ఇంకొక అవకాశం నీకు ఉండకపోవచ్చు. దేవుడు ఆ ప్రజల దుస్థితిని బట్టి ఆయన ఏడుస్తున్నాడు. ఇదే సమయంలో ఇంకొక ఏడుపు గురించి చెప్పి మీకు ముగించేస్తాను. యోహాను సువార్తలో కూడా ఆయన కన్నీరు కార్చిన సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే 11వ అధ్యాయము 33వ వచనంలో 33, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతని నెక్కడ ఉంచితిరని అడుగగా వారు, ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ కూడా యేసు ప్రభు ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచాడు. అసలు ఏంటి, అసలు అంత ఆశ్చర్యంగా ఉంటుంది. సృష్టికర్త అయిన ఆ దేవుడు, దేవాతి దేవుడు ఇక్కడ ఒక కన్నీరు విడిచాడు. ఇక్కడ ఎందుకు కన్నీరు విడిచాడు? అధ్యాయం మనం చదివితే ఒక అద్భుతమైన కుటుంబం అక్కడ ఉంది. దేవుణ్ణి బహుగా ప్రేమించిన కుటుంబం. అదే మరియా, మార్తా, లాజరు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారో లేదో మనకు తెలియదు. అక్కడ లేని విషయాలు మనకెందుకు. మొత్తానికి ఆ కుటుంబంలో 2 అక్కలు, 1 తమ్ముడు ఉన్నారు. అంటే ఒక్క తమ్ముడు అంటే అక్కలిద్దరు ఎంత ప్రేమగా చూసుకుంటారు కదా. అది కాకుండా ఈ కుటుంబం యేసయ్యని ప్రేమించిన కుటుంబం. చాలా యేసయ్యని ప్రేమించారు. ఇంకొక మాట చెప్పనా, యేసు కూడా ఈ కుటుంబాన్ని బాగా ప్రేమించారు. అంత అద్భుతమైన బంధం ఉంది యేసుకి ఆ కుటుంబానికి. అసలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ఆ ఇంట ఆయన భోజనం చేయాల్సిందే అలాగున వాళ్ళు చెప్పారు. అందుకనే అటు వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా ఆ ఇంట బస చేస్తూ ఉండేవాడు యేసయ్య. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఎంతో తమ్ముడి మీద ఆధారపడుతూ బ్రతుకుతున్న ఈ అక్కల కుటుంబంలో ఒక భయంకరమైన సంఘటన. ఒక తమ్ముడు, ఆధారమైన ఒక తమ్ముడు భయంకరమైన రోగం ఆయనకు వచ్చేసింది. రోగం వచ్చింది.
తగ్గటం లేదు, ఏ వైద్యం ఫలించటం లేదు. యేసు ప్రభు కబురు పంపాడు, అయ్యా నువ్వు ప్రేమిస్తున్న లాజరు ఉన్నాడు చూసావు. ఎవరు ప్రేమిస్తున్న లాజరు అంట? ఎంత బాగుంది కదా. మన గురించి కూడా యేసయ్య అలా చెప్తే బాగుండు. అంతగా యేసయ్యని మనం ప్రేమించాలి. యేసయ్య మన గురించి ఏం చెప్పాలా? నా గురించి యేసయ్య ఏం చెప్పాలా? ప్రజలు ఏం చెప్పాలా? యేసు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నావే, ఎలిజబెత్ ఉందే, నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎంత బాగుంటుంది అసలు. భలే గర్వం ఉంది ఆ మాట చెప్పడానికి. నీ పేరు కూడా చెప్పి అలా చెప్పగలగాలి. అంటే నిజంగా యేసయ్య లాజర్ని ఎంత ప్రేమించాడు. మనం యేసయ్యని ప్రేమించడం గొప్ప విషయమే కాదంటలా. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే దేవుడు మనల్ని, అంటే లోకమంతటిని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ స్పెషల్లీ ఆయనని దైవకంగా గుర్తించి ఆయన్ని ప్రేమించే కుటుంబాన్ని ఆయన కూడా అంత ప్రేమించటం అద్భుతమైన విషయం కాదు. అందుకని ఒక మాట అంటారు, నువ్వు ప్రేమించిన లాజరు రోగిగా ఉన్నాడంటే ఆయన రాలేకపోయాడు, మరి ఆ లోపు చచ్చిపోయాడు. తమ్ముడు ఏమైపోయాడు? అబ్బా ఇంకా చూడండి ఆ ఏడుపు అసలు. ఆ అక్కలు భయంకరంగా ఏడుస్తా. ఆ కబురు కూడా పంపారు, అయ్యా చనిపోయాడు అని. అయినా ఆయన రాలేకపోయాడు. చనిపోయి 1 రోజు అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 రోజు వస్తాడు ఆయన. ఆయన చేసే ప్రతిదీ కూడా చాలా భావంతో కూడింది. యూదులట వాళ్ళకు ఒక ఆచారం ఉందంట. ఎవరైనా చనిపోతే వాళ్ళు అనుకుంటారు, అది వాస్తవం కాదు, వాళ్ళ ఊహ అది. ఎవరైనా చనిపోతే 3 రోజులు వాళ్ళ ఆత్మ ఇక్కడే తిరిగిద్ది అని, మన చుట్టే తిరిగిద్ది అని. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు వచ్చి యేసయ్య లేపుంటే వాళ్ళు ఏమనేవాళ్ళు? మా తెలుసులే ఇక్కడే ఆత్మ తిరుగుతూ ఉంటుంది, ఆత్మ ఆయనలోకి వెళ్ళింది లేచి. కానీ ఆయన ఎన్నో రోజు వచ్చాడు? 4వ రోజు వచ్చాడు. వచ్చేసరికి అక్కడ సన్నివేశం ఎలా ఉందంటే, సొక్కిపోయి ఉన్న వాళ్ళు యేసును చూసి భయంకరంగా ఆ ఇంటిలో అందరూ మరియా మార్త ఏడవను వాళ్ళని చూసి అక్కడ యూదులు చాలామంది సమకూడి భయంకరంగా ఏడుస్తుంటే ఆయన ఆత్మలో కలవరపడిపోయాడట. అవునండి, తను నమ్మిన బిడ్డలు కృంగిపోతుంటే ఏడుస్తూ ఉంటే ఆయన పట్టించుకోవట్లేదు అనుకోబాకండి. ఆయన చూస్తున్నాడు, నిన్ను ఆయన గమనిస్తున్నాడు. ఆయనకంటూ ఒక సమయం ఉంటుంది. నీ కన్నీటికి జవాబిచ్చే సమయం ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఏ సమయంలో అమ్మా అంతా అయిపోయింది అని మనకు అనిపిస్తుంది, కానీ అంతా ఏమైపోదు. అప్పుడే అసలైన అద్భుతాన్ని చేయగలిగిన శక్తి ఆయనకి ఉంది. ఆయన మీద మనం ఆధారపడదాం అలాంటి పరిస్థితిలో కూడా. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, వాళ్ళందరినీ చూసి ఆత్మలో మూల్గాడంట, అంటే బాధపడ్డాడు. అంతేకాదు కన్నీరు విడిచాడట. అంటే ఎంత ప్రేమిస్తే అండి అక్కడ కన్నీరు కాచింది. ఎందుకంటే వారికి జరగబోయే దుస్థితిని బట్టి, అరే అన్ని అవకాశాలు చేజార్చుకున్నారే, భయంకరమైన దుర్గతి దీనికి పట్టబోతుంది, ఎంత చెప్పినా వీరు వినలేదే అనే బాధతో కన్నీరు కాచాడు. ఇక్కడ ఎందుకు కన్నీరు కాచాడు తెలుసా? యేసయ్య నీ బాధలో నేనున్నా, నీ కష్టంలో, నీ కన్నీళ్ళలో కూడా నేను చూస్తున్నా, నేనున్నాను, నీకు సహాయం చేసేవాడను. హల్లెలూయా. ఆయన పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. చాలాసార్లు మనకి ఎవ్వరు లేనట్టుగా, మనల్ని ఎవ్వరు పట్టించుకోనట్టుగా అనిపిస్తుంది. ఒక సహోదరి కూడా మనం పాట ఒకటి పాడదాం, మీకు గుర్తుందా? యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని అనే పాట ఉంది, చూశారు? ఆ పాట ఎవరు రాశారో ఆమెను ఇంటర్వ్యూ చేస్తే నేను విన్నాను, ఆశ్చర్యపడిపోయానండి. ఆమె సాక్ష్యం విన్నప్పుడు అసలు చిన్న వయసులో తప్పిపోయిందంట, ట్రైన్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో అంట. ఎవరో చూసి, అంటే చాలా స్టెప్ బై స్టెప్ ఆమె జీవితంలో చాలా భయంకరమైన సంఘటనలు జరిగినాయి. ఆమెను తీసుకెళ్ళి పనికి పెట్టుకొని కొట్టడం, అన్నం పెట్టకుండా అడుక్కు తినని బయటికి పంపించడం, ఈరోజు ఏంది లేటుగా వచ్చేవని మళ్ళీ జుట్టు పుట్టుకొని కొట్టి, ఇలా చాలా శ్రమలు అనుభవించిందంట ఆమె ఆ టైంలో. నిజంగా ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇప్పుడు కూడా ఆమె చాలా వృద్ధురాలు, చాలా పెద్ద వయసు వచ్చింది ఆమెకు, 60 అనుకున్నాను, 55 60 అలా ఉండొచ్చు. ఇప్పుడు కూడా తెలియదంట వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరో ఎక్కడున్న వాళ్ళ పేర్లు చెప్తుంది. ఆ టైంలో దేవుని ఆత్మ ద్వారా ఆమె ఎంత ఆదరించబడుతూ ఆమెకు పాట రాసిన పాటలు ఇదొకటంట.
కలతలెన్నో పెరుగుచుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసునేచితి. కలతలెన్నో పెరుగుచుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసునేచితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. ఆమెలాగున ఆ ఇంటర్వ్యూలో ఆ పాట పాడుతూనే భయంకరంగా ఏడ్చిందండి. నిజమే, ఎవరికి చెప్పుకోలేని కన్నీటి గాథలు మనకుంటూ ఉంటాయి. కానీ ఆయన ఎందుకు అక్కడ కన్నీరు కార్చారో తెలుసా? నీ బాధల్లో కూడా నేనున్నానమ్మా, సమయోచితంగా స్పందించే దేవుడు ఆయన. అద్భుతం చేశాడండి. చనిపోయిన ఆ వ్యక్తిలోకి తన మాటలోని జీవాన్ని పంపించి దుర్వాసనలో నుండి సువాసన బయటికి తెచ్చిన దేవుడు, మరణ వాసన తీసివేసి జీవపు వాసననిచ్చిన దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చిన దేవుడు, అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మీద, ఆయన యందు ఉన్న విశ్వాసాన్ని మనము కోల్పోకూడదు. మరియా, మార్తా దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. తమ్ముడు చచ్చిపోయినా ఆయన యందు నమ్మిక ఉంచారు, ఆయన్ని విడిచిపెట్టలేదు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, మేలు చేస్తే దేవుడు, చేయకపోతే లేదు, విడిచిపెట్టేయటం. అలాగూ మనము ఉండకూడదు. దేవుని కార్యాలు అలాంటి వ్యక్తులు చూడలేరు. ఇంకా లాస్ట్ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆయన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మందిరంలోకి వెళ్తారు. ఆ మందిరంలో వ్యాపారాలు జరుగుతున్నాయి అంట. ఏం జరుగుతున్నాయి? వ్యాపారాలు జరుగుతున్నాయి అంట. గువ్వలు అమ్ముకునేవాళ్ళు, జంతువులు అమ్ముకునేవాళ్ళు, రూకలు మార్చుకునేవాళ్ళు, వ్యాపారాలు. మందిరంలో వ్యాపారాలు జరగవచ్చా? జరగవచ్చా? మందిరం, అందుకే ప్రభు అంటాడు, ఇది ప్రార్థనా మందిరం ఏం చెప్పి చూడండి. ఆయన ఒక మాట పలుకుతున్న మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన బోధించు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితరని. ఇంకా కొన్ని సువార్తలు మనం చాలా స్పష్టంగా వాటన్నిటినీ ఏం చేస్తాడు? పారవేస్తాడంట, ఇసిరి వేస్తాడంట. చూడండి, ఇందాక దాకా ఆయన కనికరాన్ని, ప్రేమను చూసాం కదూ. అదే సమయంలో ఆయన అపవిత్రతను, అన్యాయాన్ని సహించని వాడు, సింహముగా లేచేవాడు ఆయన.
ఆయన కోపం వచ్చేసింది. ఇది అనేకులకు ప్రార్థన మందిరం అంటే నన్ను ఆరాధించే స్థలం, దేవుణ్ణి ఆరాధించే స్థలం, దేవుని ఘనపరిచే స్థలం. దాన్ని మీరు దొంగల గుహగా చేస్తారా? మందిరాన్ని వ్యాపారం కోసం మీరు వాడుకుంటారా అని కొరడాల్లా తీసుకున్నాడంటండి. అంటే మందిరం ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం చెప్పండి? పరిశుద్ధంగా ఉండాలి. మందిరంలో ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి, దేవుని ఘనపరచాలి, వ్యాపారాలు జరగకూడదు, వ్యాపార సంబంధంగా పరిచర్యలు జరగకూడదు. దేవుని ఘనపరిచే స్థలాలుగా ఉండాలి, దేవుని మహిమపరిచే స్థలాలుగా ఉండాలి, దేవుని ఉపదేశాలు వినిపించే స్థలాలుగా ఉండాలి. అలాంటి స్థలములో వినండి జాగ్రత్తగా. ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు యేసుప్రభు ఆయన ఆ గాడిద మీద వెళుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ జేజేలు కొడతా ఉంటారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి మండిపడి, చూసావా ఏంటి వీళ్ళు గోల ఆత్మను అంటారు ఈ అధికారులు అందరూ యేసుప్రభుతో. ప్రభు అంటాడు కదా, వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్తాడు. అక్కడ అంటే ఈ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వాళ్ళకేమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరికి? ఆ పెద్దలకి. అరే మందిరంలో వ్యాపారం జరుగుతుంటే మాత్రం కోపం రావట్లా, ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు. ఎందుకు అంటే వాళ్ళ భక్తి వ్యాపారంతో కూడింది, వాళ్ళ సేవ వ్యాపారంతో కూడింది. అందుకనే పరిసయ్య శాస్త్రుల గురించి దేవుడు ఎంత కఠినంగా మాట్లాడతాడంటే, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు గిన్నెల్ని పైన తలతలా మెరిసేటట్టు కడుగుతారు, లోపలంతా కుళ్ళే, పైకి పెద్దవాళ్ళలాగా తెల్లని వస్త్రాలు ధరించుకొని వెళ్తూ ఉంటారు, కానీ మీ లోపల నీతి ఉండనే ఉండదు. ఎంత కఠినంగా మాట్లాడతాడోనండి. నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, ఏ విషయంలో మనకి ఒక వ్యక్తికి ఏ విషయంలో కోపం వస్తుందో వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనము కనిపెట్టవచ్చు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైందా మీకు? నేను చెప్పిన మాట అర్థమైందా? ఒక వ్యక్తికి ఏ విషయంలో కోపం వస్తుందో దాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనము కనుగొనవచ్చు. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? ఆరాధించవలసిన స్థలములో, ఆయన ఉపదేశాలు వినాల్సిన స్థలములో, పరిశుద్ధంగా పవిత్రంగా భావించాల్సిన ఆ స్థలములో ఆ స్థలాన్ని అపవిత్రపరుస్తూ ఏం చేస్తున్నారు? వాళ్ళు లోక వ్యాపారాలు చేస్తున్నారు. అదేమనంటే దేవుని కనిపించడానికే కదా? లేదు, అలా చేయడానికి ఎంత కోపం వచ్చింది. కాబట్టి ప్రియులారా, నేను ఏమనుకున్నానంటే ఈ విషయంలో వాస్తవంగా మందిరం అనేది ఈ కట్టడి కంటే ప్రాముఖ్యమైన ఒక మందిరం ఉంది. ఏంటది చెప్పండి? ఇది లేకపోయినా, ఈ బిల్డింగ్ లేకపోయినా మనం ఆరాధన చేయొచ్చు. ఎక్కడ కూర్చొని ఆరాధన చేసినా అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఒక బిల్డింగ్లోనే, ఒక షెడ్లోనే చేస్తేనే ఉంటాడు. లేదు, పాత నిబంధన కాలంలో అయితే లిమిట్స్ ఉన్నాయి, పలానా చోట పలానా. కానీ ఈరోజు అన్ని స్థలాల్లో ఆయన ఉన్నాడు. మనకేమీ లేకుండా చెట్టు కింద కూర్చొని ఆరాధించిన, రోడ్డు మీద కూర్చొని ఆరాధించిన ఆయన మనతో ఉంటాడు. మరి నేనేమనుకుంటానంటే, దేవుడు ఒక మాట అంటాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీ దేహముతో దేవుని మీరు మహిమపరచండి అంటాడు. అంటే ఈ దేహం దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి, ఈ దేహం పరిశుద్ధాత్మక ఆలయం అంట. అంటే ఈ దేహమే ఏ ఆలయం? అందరు చెప్పాలి. ఈ దేహమే చెప్పండి నోటితో. ఏంటంటే ఈ దేహమే దేవుని ఆలయం. ఈ దేహం ద్వారా దేవుని మహింపరచాలి, మంచి పనులు చేయాలి, మంచి క్రియలు చేయాలి. మన నోటి నుండి మాటలు కానీ, మన నోటి నుండి తాగే విషయాలు అవ్వచ్చు, మాట్లాడే విషయాలు అవ్వచ్చు, మన చేతులతో చేసే విషయాలు అవ్వచ్చు, మన హృదయంలో ఆలోచించే విషయాలు అవ్వచ్చు, మదిలో వచ్చే ఆలోచనలు అవ్వచ్చు, మన చేసే క్రియలు పనులు అవ్వచ్చు, మన చేతులతో చేసే, మన కాళ్ళతో వెళ్ళే స్థలాలు అవ్వచ్చు. వీటన్నిటి విషయంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకని అంటాడు, ఇంకో మాట అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరు కొన్నారు మనల్ని? యేసయ్య. ఏమిచ్చి కొన్నాడు? తన పరిశుద్ధ రక్తాన్ని మరణించి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి కొని ఆయన సొత్తుగా నువ్వు నేను చేయబడ్డాం. అలాంటి మనం ఈ దేహం చేత దేవుని మహిమపరుస్తున్నామా, దేవుని అవమానపరుస్తున్నామా? ఈ దేహం దేవునికి ఆలయమని, ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలని నీకు తెలియదా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు.
ఈ లోకమంతా సాతాను పరిపాలన క్రింద ఉంది. వాడు పరిపాలిస్తూ ఉన్నాడు, వాడు తీసుకొని పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ సాతాను పరిపాలన క్రింద మనం ఉండడానికి వీల్లేదు. మనల్ని దేవుడు లోకములో నుండి ప్రత్యేకపరిచాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. అలాంటిది మనం ఈ దేహంతో ఎవరిని మహిమపరచాలి చెప్పండి? కొన్ని తప్పుడు బోధనలు వస్తున్నాయి, జాగ్రత్త. తప్పుడు బోధలు వస్తున్నాయి. ఏంటో తెలుసా? తప్పుడు బోధ ఆత్మ ప్రాముఖ్యమైంది. వినండి, ఇలాంటి ఎవరైనా వింటే దాన్ని మనసులోకి తీసుకోవద్దు. మీకేమైనా డౌట్ ఉంటే సేవకులుగా మాకు ఫోన్ చేసి అడగండి, అంతేకాని డిస్టర్బ్ అవ్వద్దు. మీరు ఎలాంటి బోధలు వస్తున్నాయో తెలుసా? ఆత్మ పరిశుద్ధంగా ఉండే చాలు, శరీరంతో ఏం చేస్తే ఏమైద్ది అని. కరెక్టేనంటారా? ఇది మనందరం బైబిల్ చదువుతున్నా, కరెక్టేనంటారా? కాదు. అంటే తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త అండి, జాగ్రత్త. మనం శరీరంతో చేసిన పనుల్లో కూడా తీర్పులోకి వస్తాం. కనుక ఆ మందిరాన్ని పరిశుద్ధంగా చూసిన దేవుడు ఈరోజు దేహం అనే ఈ మందిరం పరిశుద్ధంగా ఉండాలి అని మనకు చెప్తూ ఉన్నాడు. మరి నీ దేహం ఎలా ఉంది అనగా, నీ దేహంలో ఉన్న అవయవాలు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నావా? నీకున్న అవయవాలన్నీ ఆయనకు ప్రతిష్ఠించుకున్నావా? అయ్యా, నేను మాట్లాడినా, నేను ఆలోచించినా, నేను నిర్ణయం తీసుకున్నా, నేను ఏ పని చేసినా, నేను ఎక్కడికి వెళ్ళినా నీకు వ్యతిరేకమైన పనులు నేను చేయకూడదు. వ్యతిరేకమైన పనులు చేస్తే ఆయన మందిరాన్ని మనం ఏం చేసినట్లు? అపవిత్రపరిచినట్టు. ప్రభు అంటాడు, నా మందిరాన్ని ఎవరు పాడు చేస్తారో వాళ్ళు నేను పాడు చేస్తాననే పెద్ద మాట కూడా వాడాడు ఆయన. కాబట్టి దేహమనే దేవుని మందిరం. ఈ లోపల ఎవరు నివసిస్తున్నారు మనలో చెప్పండి? పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మట్లాదివార సందర్భంగా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకొని, ప్రభువా, ఆ పట్టణాన్ని చూసి నువ్వు చాలా కంగారుపడి అవకాశాలన్నీ నువ్వు చేజార్చుకున్నావే, భయంకరమైన దుస్థితిని కలగబోతుందే అనే ఏడ్పు నా గురించి నువ్వు ఏడవకూడదు. నేను అవకాశాలు సద్వినియోగం చేసుకుని నేను మారాలయ్యా, నీ దీవెన నేను అనుభవించాలని ప్రార్థించండి. రెండవదిగా, ప్రభు, చాలాసార్లు నా జీవితంలో ఏర్పడిన కఠినమైన పరిస్థితుల్లో నాకు చాలా వేదనలు కూడా నేను వెళ్ళిన మాట వాస్తవమే. కానీ వాటిలో కూడా నువ్వు నాతో ఉన్నావని ఈరోజు నాకు మాట్లాడి నాకు అభయమనిచ్చినందుకు వందనాలని ప్రభుని స్తుతించండి. మూడవదిగా, దేవా, నేను మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచడం తప్పని నేను అంటలేదమ్మా. మన మందిరాన్ని మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. మేము చాలా దూరంలో ఉన్నా మొత్తానికి ఆసక్తి కలిగి సోమమ్మ నిజంగా మీరెవరు పడుచుకొని వృద్ధురాలైనా కానీ చాలా చక్కగా కానీ మందిర పని చేయండి. మీకే ఆశీర్వాదం చేయండి. మంచి పద్ధతి అది మీకు ఎంతో దీవెనకరమైంది. తప్పించుకుంటే ఆశీర్వాదాలు కూడా కోల్పోతావు. తప్పించుకోబాకండి. దేవుని పని చేయడానికి తొందరపడండి. కానీ మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మీకు ఏ సమయం ఉన్నప్పుడల్లా చక్కగా మంచి మనసుతో జాగ్రత్తగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనందరం కూడా మందిరం. కానీ దీనికంటే ప్రాముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక దేవాలయం ఉంది. అదేంటి చెప్పండి? మన దేహం. మన దేహాన్ని అపవిత్రపరచుకోకుండా చూద్దాం, సరేనా? అందరం లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. యేసయ్య గాడిదను ఎన్నుకోవడానికి గల కారణాలు క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగే ఆయన పట్టణాన్ని సమీపించినప్పుడు పట్టణం వైపు చూచి జరగబోయే దుస్థితి అనగా అవకాశాలన్నీ చేజార్చుకుని జరగబోయే దుస్థితిని బట్టి ఏడ్చాడు అని. అలాగే ఆయన్ని ప్రేమించి ఒక కుటుంబంలో జరిగిన పరిస్థితిని బట్టి ఆయన ఏడ్చాడు అని. దాని భావం ఏంటో మనం విన్నాం. అలాగే ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ క్రయ విక్రయం చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళని చూసి వారిని గద్దించి కోపపడి దొంగల గుహగా చేస్తారా దీన్ని అని ఆ వ్యాపారాలని చిన్న భిన్నం చేసి కోపపడిన సందర్భం మన విన్నాను. సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను దేవుడు ప్రేమించి నీ పాపపు కట్లను తెంపివేసి నిన్ను తన ప్రజగా చేసుకొని నీకు విలువ ఇచ్చి నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవుని కోసం నువ్వు నిలబడగలుగుతున్నావా? మానవుడిగా జీవిస్తున్న నా జీవితంలో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నప్పుడు పొరపాట్లు గ్రహించుకొని సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతున్నావా? లేక దేవుడిచ్చే అవకాశాలన్నీ దుర్వినియోగం చేసుకొని దేవుణ్ణి ఏడ్పించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా?
సహోదరి సహోదరుడు, ఒకవేళ నువ్వు ప్రభు కోసం యథార్థంగా నిలబడుతూనే, ఆయన ప్రేమిస్తూనే, ఆయన చేత ప్రేమించబడుతూనే కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి బాధపడుతున్నావా? ఖచ్చితంగా నీ బాధకి, నీ కన్నీటికి ఆయన జవాబిచ్చే దేవుడు. టోటల్గా ప్రభు నీ నుండి ఆశిస్తుంది నీ దేహం అనే మందిరం శుభ్రంగా ఉంచుకోమని. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? అయ్యా, ఈ దేహం అనే మందిరం నీకు ప్రతిష్ఠిస్తానయ్యా, సజీవ యాగంగా నన్ను నేను సమర్పించుకుంటాను ఆయన. నీకు వ్యతిరేకమైన బాటలో నేను వెళ్ళకూడదు యేసయ్యా, నీ చిత్తం కాని మార్గంలో నేను వెళ్ళకూడదు నాయన. ఏ చీకటి బ్రతుకు నాలో ఉండటానికి వీల్లేదు నాయన. ఏ పాపము నన్ను ఏలడానికి వీల్లేదు యేసయ్యా. ఏ పాపమునకు నేను లోబట్టడానికి వీల్లేదు యేసయ్యా. సజీవ యాగముగా నా శరీరాన్ని ఇప్పుడే నీకు సమర్పిస్తున్నాను. నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను పవిత్రపరచయ్యా. నన్ను నీ సొత్తుగా చేసుకున్నావు. నీ ప్రాణం అర్పించి అయ్యా, నీ శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా అయ్యా నాకు గొప్ప రక్షణ ఇచ్చి అయ్యా నీ సొత్తుగా, నీ స్వాస్యముగా నన్ను చేసుకున్నావు. ఏ పరిస్థితుల్లో నేను దాన్ని కోల్పోవడానికి వీల్లేదు ప్రభా. ఇప్పుడే యేసయ్యకు చెప్పు, నువ్వెక్కడుండి వాక్యం వింటున్నా సరే, ఇదిగో ప్రభుతో చెప్పు. ఎవరికి చెప్పనకల్లా, ప్రభుత్వం సంభాషించాలు. నీ రహస్యాన్ని యేసయ్యకి చెప్పేసాయి. నువ్వు ఇంకా విడుదల పొందని పాపాలు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి బంధకాలు ఇంకా బంధించబడ్డా? నువ్వు పాపమని తెలుసు, అది బంధకం అని తెలుసు, అది దేవునికి ఇష్టం లేదని తెలుసు, ఈ మార్గం చెడ్డది అని తెలుసు, కానీ రాలేకపోతున్నావు కదూ. అయినా ఈరోజు నీతోనే ప్రభువు చెప్తున్న మాట, నువ్వు ఆశపడితే, నువ్వు ఇష్టపడితే అన్ని బంధకాలు తెంపడానికి రెడీగా ఉన్నాడు. నువ్వున్న స్థలములోనే ఈ మాట పలుకుతావా? యేసయ్యా, ఈ బంధకమును నేను బయటపడలేకపోతున్నానయ్యా, నువ్వు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నమాట వాస్తవమే ప్రభా. నేను బయటికి రాలేకపోతున్నాను. నా చెయ్యి పట్టుకో నాయన, నన్ను పైకి లేవనెత్తయ్యా, నేను నీ కోసం నిలబడాలనుకుంటున్నాను తండ్రి, నన్ను దర్శించు అని ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినములో నీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించుకునే గొప్ప ధన్యతనిచ్చావు. మీకు స్తోత్రాలు అయ్యా. ఈ దిన ప్రాముఖ్యతను బట్టి వందనాలు. మొదటి ఆరాధనలో నా తండ్రి, గాడిద నువ్వు ఎందుకు ఎన్నుకున్నావో, గాడిద ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కొన్ని విషయాలు మాకు బయలుపరిచావు. ఈ సాయంకాలం రెండో ఆరాధనలో 3 సందర్భాలను కూడా మా ముందు పెట్టావు. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యాన్ని అనుసరించి నడుచుకోగలిగిన కృపనివ్వండి. ఎంతమంది నేను బంధకములో ఉన్నాను అని గుర్తించి బయటికి రాలేక ఊబిలాంటి శాపములో కూరుకుపోయి ఉన్నారో, యేసయ్యా, ఆశపడుతున్న ప్రతి బిడ్డని పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి గ్రామాన్ని, గ్రామ ప్రజలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతన ఆత్మల సంఘంలో చేర్చండి. అందరూ ఆత్మీయంగా ఎదిగి ఫలిస్తూ నీ మహిమ కొరకు జీవించే కృపను అనుగ్రహించమని ఈ ఆరాధన కార్యక్రమం ఆదరున్నంత వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.